హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీవీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక టేస్టీ ఎనర్జీ డ్రింక్ని మీతో షేర్ చేస్తున్నాను. మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 2 టీ స్పూన్ దాకా సబ్జా సీడ్స్ వేసి నిండుగా నీళ్ళు పోసి సబ్జా గింజలు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక బౌల్లో తీసుకుని అందులోకి 10 దాకా బాదం పలుకులు, 12 దాకా జీడిపప్పు పలుకులు, 12 దాకా పిస్తా పలుకులు వేసుకోండి. ఈ బౌల్లోకి నిండుగా నీళ్ళు పోసి 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే కనుక ముందు రోజు నైటే నానబెట్టుకుంటే కూడా చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ నానితే అంత బాగా న్యూట్రిషన్స్ మనకి బాడీకి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. మీకు టైం లేదంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే కనుక కాస్త వేడి నీళ్ళతో 1 గంట పాటు నానబెట్టండి, సరిపోతుంది. ఇవి నానిన తర్వాత బాదం పైన అలాగే పిస్తా పైన ఉండే తొక్కను తీసుకోవాలి. ఇలా అన్ని సీడ్స్కి కూడా తొక్కలు వలిచేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సోంపుని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 యాలకులు వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ మీ దగ్గర కనుక లేకపోతే 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ అయినా కస్టర్డ్ పౌడర్ అయినా ఇది యాడ్ చేయడం వల్ల మనం చేసే మిల్క్ అనేది థిక్గా క్రీమ్గా షేక్లా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అందులోకి 1/3 కప్పు దాకా పంచదార వేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేయండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. ఇందులోకి 1/3 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మళ్ళీ తిరిగి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి అడుగు భాగంలో కొద్దిగా వాటర్ని వేయండి. జస్ట్ 1 టీ స్పూన్ దాకా వాటర్ని వేస్తే సరిపోద్ది. ఈ కడాయిలో పాలు పోసి మరిగిస్తాం కాబట్టి నీళ్లు వేయడం వల్ల ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు లీటర్ దాకా పాలు పోసి స్టవ్ ఆన్ చేసుకుని పాలు పొంగి వచ్చేంత వరకు కూడా మరిగించండి. పాలు మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని మనం బ్లెండ్ చేసుకున్న థిక్ క్రీమ్ మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ని వేసుకుంటూ గట్టితో కలపండి. కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా అయ్యేంత వరకు కూడా గట్టితో కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 to 10 మినిట్స్ పాటు బాయిల్ చేయాలి. పాలు కాస్త చిక్కబడాలి. అలాగే మనం వేసిన జీడిపప్పు, బాదం ఇవి ఏవైతే ఉన్నాయో అవి పచ్చివాసన పోవాలన్నమాట. అలా చక్కగా మరిగిస్తే మనం తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ అనేది చాలా టెండర్గా కుదురుతుంది. డ్రై ఫ్రూట్స్ కస్టర్డ్ మిల్క్ వేసిన దగ్గర నుంచి మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ పాటు మరిగించిన తర్వాత ఇలా కాస్త చిక్కబడుతుందన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించుకుని చల్లారిపోనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ మొత్తాన్ని వేసేయాలి. అలాగే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని 1 కప్పు దాకా వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇన్స్టెంట్గా మనం తాగాలి అనుకుంటే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసి కలిపేసి సర్వ్ అవుట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత చల్లచల్లగా సర్వ్ చేసేయండి. అంతేనండి. ఇలా చాలా సింపుల్గా మంచి ఎనర్జీ ఇచ్చే, బాడీని కూల్ చేసి థిక్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సమ్మర్లో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లేదా ఈవినింగ్ టైంలో అయినా చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.